టీడీపీలో ఇంకా తేలని విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు అభ్యర్థి ఎంపిక పోటీపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్. విశాఖలో మొదలైన క్యాంపు రాజకీయాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో వైసీపీ అలర్ట్. అరకు, పాడేరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు బెంగళూరుకు తరలింపు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా. తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వెళ్లిన భార్య, కుమార్తె. భార్య వాణి తీరుపై దువ్వాడ ఆగ్రహం. పిల్లలకు తనపై విషం నూరిపోసిందని ఫైర్. మహబూబాబాద్ జిల్లా జయపురంలో గుర్రంబాబా అరెస్ట్. మూఢనమ్మకాల పేరుతో అమాయక జనం నుంచి డబ్బులు వసూలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెచ్చిపోయిన దొంగ. బాటగంగమ్మ ఆలయంలో అమ్మవారి బంగారు గొలుసు చోరీ. సీసీ ఫుటేజ్లో రికార్డైన చోరీ దృశ్యాలు. కోనసీమ జిల్లా గుడిమెల్లంకలో అగ్ని ప్రమాదం. రన్నింగ్లో ఉండగా ప్లెజర్ బైక్లో మంటలు. కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్న మహేష్. ఖమ్మంలో ఓ యువకుడి వద్ద హెరాయిన్ పట్టివేత. అసోం నుంచి పోస్ట్లో తెప్పించుకున్నట్టు గుర్తింపు. శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద. ఇన్ఫ్లో 2,86,000 క్యూసెక్కులు. డ్యాం 10 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,60,691 క్యూసెక్కులు. 26 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల. నేడు వాయనాడ్లో ప్రధాని మోడీ పర్యటన. ప్రత్యేక విమానంలో కన్నూరుకు ప్రధాని. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో ఏరియల్ సర్వే. పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడనున్న ప్రధాని. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 64,260. 24 క్యారెట్ల 10 గ్రాముల పొత్తడి 70,100. కిలో వెండి ధర 88,100. తిరుమలలో 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000.